Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ గురు దత్తాత్రేయ స్వామినే నమః. శ్రీ గురుభ్యో నమః. దత్తాత్రేయుని షోడశ అవతారములు. 12వ అవతారము ఆది గురువు. చిదాత్మజ్ఞాన రూపాయ గురవే బ్రహ్మరూపిణి దత్తాత్రేయాయ దేవాయ నమోస్తు పరమాత్మనే. మదాలస చిన్న కుమారుడు అలర్కుడు. ఎంతకాలము రాజ్యపాలన చేసినా అతనికి మమకారము వదల్లేదు. అప్పుడు అతని సోదరుడు సుబాహువు కాశీరాజును ప్రేరేపించి అలర్కునితో యుద్ధం చేయించాడు. ఆ యుద్ధంలో ఓడిపోతాననే భయంతో అలర్కుడు గ్రహించి తన తల్లి ఉంగరంలోని నిక్షిప్తపరిచిన దానిని తీసి చూడగా, సంగము పనికిరాదు, సత్సంగము చేయుము అని చదివి సహ్యాద్రిపై ఉన్న దత్తప్రభువుని ఆశ్రయించగా, నేనెవరిని, దుఃఖమెవరికి అని అలర్కుని విచారించుకొనమని ఆది గురువుగా ఆషాఢ పూర్ణిమ శనివారం ఉత్తరాషాఢ నక్షత్రము ఉదయం అలర్కునకు ఉపదేశము చేశాను. పూజ నైవేద్యము. 13వ అవతారము శ్రీ శివరూపుడు. సంసార దుఃఖనాశాయ శివాయ పరమాత్మని దత్తాత్రేయాయ దేవాయ నమోస్తు పరమాత్మని. పింగళనాగుడు మాహురీ క్షేత్రమున కృష్ణామలక మూలమున కూర్చొనియున్న దత్తాత్రేయ స్వామిని, నీ ఆశ్రమమేది అని ప్రశ్నించాను. నాది పంచమాశ్రమమని దత్తప్రభువు చెప్పగానే పింగళనాగుడు స్వామి పాదములపై పడి, మీరు శివస్వరూపులని నన్ను అనుగ్రహించమని ప్రార్థించాడు. ఆ శివస్వరూపమును శ్రావణశుద్ధ అష్టమి సోమవారము మాహురలో ఉసిరి చెట్టు క్రింద పింగళనాగునకు దర్శనమిచ్చాను. అభిషేకము, అర్ఘ్య సహిత పూజ. 14వ అవతారము శ్రీ దేవదేవుడు. సహ్యాద్రిని బ్రహ్మ దర్శించెను. సర్వాపరాధనాశాయ సర్వపాపహరాయ చ దేవదేవాయ దేవాయ నమోస్తు పరమాత్మనే. దత్తాత్రేయ స్వామి సహ్యాద్రి చేరి కృష్ణామలక వృక్షము క్రింద తపస్సు చేస్తూ ఉన్నారు. బ్రహ్మాదులు స్వామికి నమస్కరించి స్తుతించుతూ దత్తప్రభువుని దర్శించినప్పుడు శంఖచక్ర గదా పద్మములను ధరించి భాద్రపద శుద్ధ చతుర్దశి గురువారము శతభిష నక్షత్రము సూర్యోదయ కాలమున ఉసిరిక చెట్టు నీడను దేవదేవుడుగా దర్శనమిచ్చి ముక్తిని ప్రసాదించారు. పూజ 3 అర్ఘ్యములు, తాంబూలదానం. 15వ అవతారము శ్రీ దిగంబరుడు. 24 గురువులు. దుఃఖ దుర్గతి నాశాయ దత్తాయ పరమాత్మనే దిగంబరాయ శాంతాయ నమోస్తు బుద్ధి సాక్షిణే. యదురాజు దత్తప్రభువుని ఒక నిర్జన ప్రదేశములో కటిక నేలపై దిగంబరుడై పరుండి నిర్మలానందమును అనుభవిస్తున్న దత్తావధూతను దర్శించి, సదా మీరు ఆనందమగ్నులై ఉందిరే, ఎట్లు ఆ స్థితిలో ఉందురు అని ప్రశ్నించగా, నేను 24 మంది గురువుల నుండి జ్ఞానమును గ్రహించితినని వివరించెను. నృసింహస్వామి ప్రహ్లాదుని రక్షించుటకు అవతరించెను. నారద మహర్షి ప్రహ్లాదునకు బోధ చేశాను. ఈ దిగంబరావతారములో ప్రహ్లాదునకు జ్ఞానమును దత్తప్రభువు ఉపదేశించెను. ఈ దిగంబర రూపములో ఆశ్వయుజ పూర్ణిమ బుధవారం అశ్వనీ నక్షత్రం సూర్యోదయ సమయంలో దిగంబర రూపమున ప్రకటితమై అనుగ్రహించారు. పూజ పూలమాలతో అలంకరణ, వస్త్రదానం, పుష్పమాలా దానం చేయవలెను. 16వ అవతారము శ్రీకృష్ణ శ్యామ కమల నయనుడు. అఖండాద్వైత రూపాయ నిర్గుణాయ గుణాత్మనే కృష్ణాయ పద్మనేత్రాయ నమోస్తు పరమాత్మనే. దత్తప్రభువు భక్తి జ్ఞాన వైరాగ్యములను భక్తులకు బోధించి యోగ నిద్రలో జ్ఞానశయ్యపై విశ్రమించారు. ఇంద్రనీల సమప్రభతో శ్రీకృష్ణ శ్యామ కమలనయనుడు ప్రకాశిస్తూ, అన్ని కాలములకు వర్తించు వేదధర్మాన్ని ఆచరించండి, బ్రహ్మజ్ఞానము వలన ముక్తిని పొందుటకు వలె సాధన మార్గమును తెలిపితిని, ఆ మార్గమున ముక్తిని పొందండి, నా రూపమును ధ్యానింపుడు, నన్ను చేరెదరు అని కార్తీక శుద్ధ ద్వాదశి బుధవారం రేవతీ నక్షత్రం సూర్యోదయ సమయంలో చెప్పారు. పూజ పారాయణ స్తోత్రం. వెండి అన్నదానములు చేయవలెను.
ఈ దత్తుని 16 అవతారముల గురించి శ్రవణము చేయుట వలన పఠించుట వలన సర్వపాపములు క్షయమగును. ఈ అవతారములను ఆరాధించుట వలన దత్త భగవానుని అనుగ్రహముతో జనన మరణ బంధములు తొలుగును. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.